నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను వకీల్. ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం. పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈరోజు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ను కొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ వైపు కోపంగా దూసుకువచ్చిన ఈటెల అతని చెంపపై ఒకటి కొట్టారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ బ్రోకర్పై చేసుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల నగర్లో ఈటెల పర్యటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పలువురు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈటెల రియాలిటీ బ్రోకర్పై చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ పేదలు కష్టపడి కొనుక్కున్న స్థలాలకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొనుగోలు చేసిన పేదల సమస్యలపై కలెక్టర్ సిపితో మాట్లాడినట్లు చెప్పారు. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారన్నారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూల్చివేతలు తప్ప పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. और एक कौन है?